ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ బాబు, ప్రీతి మీ నుంచి చేతి మర్యాదగా దూరం వెళ్ళి కూర్చో. చెప్పేది నీకే. దూరం జరుగు. జరుగుతావా లేదా? టూ మచ్ ప్రీతి, ఎందుకు అలా అరుస్తుంది? అరవడమేంట్రా? ఆడపిల్లలతో ప్రవర్తించే పద్ధతి ఇదేనా? వాట్ రాంగ్ విత్ యూ? షీఈ్ మై ఫ్రెండ్. ఫ్రెండ్ అయితే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తావా? సంస్కారం లేదా? మీ పెద్దవాళ్ళు పద్ధతులు నేర్పలేదా? ఏ ప్రీతి, ఎవరు తను? తను మా పని మనిషి. వాట్? పని మనిషా? నేను మీ అమ్మనో ఆంటీనో అనుకున్నాను. పని మనిషికి ఇంత వాయిస్ ఏంటి? మా ఇంట్లో ఉండే సీతకు డాన్స్ నేర్పించడానికి వచ్చింది. మా తలల మీద డాన్స్ చేస్తుంది. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి మా ఫ్రెండ్స్ కి కాఫీ తీసుకురా. చెప్పేది నీకే, వెళ్ళు. ఆఫ్టర్ ఆల్ పని మనిషికి ఎందుకంత చనువిచ్చారు? మా ఇంట్లో పని మనిషికి అసలు వాయిస్ ఇవ్వరు తెలుసా? మా ఇంట్లో పని మనిషి ఎవరైనా నోరెత్తితే మొహం పగలగొడతాం. యూ డర్టీ ఉమెన్, నా మీద కాఫీ పోస్తావా? ఈ షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా నీకు? సారీ బాబు. ఏంటి సారీ? యూ బ్లేడీ లేడీ. బ్లేడీ గిడి అని ఇంగ్లీష్ లో వాగుతున్నావు. తల్లి లాంటి ఆవిడపై చెయ్యెత్తుతావా? వెరు చేస్తాను. పెయిన్ గా ఉంది ప్రీతి, వదలమని చెప్పు ప్రీతి. ఏయ్ వదులు సీత. ముందు ఈ యదవని టీచర్ కి సారీ చెప్పమని చెప్పు. ఏంటి? నా ఫ్రెండ్స్ సారీ చెప్పాలా? అసలు ఈ లేడీ ఎవరు? నేను ఈ ఇంటి కోడలిరా, సీతని. సారీ, వెరీ వెరీ సారీ. ప్లీజ్ లీవ్ మీ. సారీ చైతు, ఐఎమ్ సో సారీ. ఏం జరిగింది? చూడు పిన్ని, మా ఫ్రెండ్స్ నన్ను కలవడానికి వస్తే ఈవిడ గొడవ చేసింది చాలక నా ఫ్రెండ్ పైన కాఫీ పోసింది. అది ఇది అని అడిగినందుకు సీత చైతు చేయి విరిచేసింది పెద్దమ్మా. అడిగినందుకు విరవలేదు, వాడు టీచర్ పై చెయ్యి ఎత్తినందుకు విరిచాను. నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తావు సీత? ఆ పిల్లలు ఎవరనుకున్నావు? మీ టీచర్ లాగా దారిన పోయే దానయ్యలు కాదు, రిచ్ కిడ్స్. వీళ్ళెవరైనా కావచ్చు, మా టీచర్ జోలికొస్తే కాళ్ళు చేతులు విరిచి మొహం పగలు కొడతాను. అసలు ఆ అబ్బాయిపై కాఫీ ఎందుకు పోసావు? మా ఫ్రెండ్స్ వచ్చి రాగానే గొడవ పెట్టుకుంది మమ్మీ. కావాలని కాఫీ మీద పోసింది. కావాలని పోయలేదు, నువ్వు కాలు అడ్డు పెట్టావు. అసలు పిల్లలతో నువ్వెందుకు గొడవ పెట్టుకున్నావు? ఆ పిల్లల పద్ధతి సరిగ్గా లేదు. మన ఆడపిల్లలతో అతి చనువుగా ఉన్నారు. వాళ్ళెలా ఉంటే నీకెందుకు? ఈ కాలం పిల్లలు అలాగే ఉంటారు. అడగటానికి నువ్వెవరో? మంచి చెడు చెప్పడానికి ఎవరైతే ఏంటి? మధ్యలోకి నువ్వు రాకు సీత. ఇందులో నువ్వు జోక్యం చేసుకోవద్దు. పల్లెటూరులో పుట్టి పెరిగొచ్చిన వాళ్ళకి సిటీ కల్చర్ ఏం తెలుస్తుంది పిన్ని? ఒక డాన్స్ వేస్తే సరిపోద్దు, లైఫ్ స్టైల్ కూడా తెలిసి ఉండాలి. తెలియకపోతే నోరు మూసుకొని ఒక మూలను కూర్చొని ఉండాలి. స్టాప్ ఇట్ ప్రీతి. మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు సూర్య.
గతంలో మన మధ్య గొడవలు జరిగుండొచ్చు, కోపంలో నేనే మాట జారుండొచ్చు. అదంతా మర్చిపో సూర్య. నిన్ను తక్కువ చెయ్యాలనో చులకన చెయ్యాలనో నేను చెప్పట్లేదు. నువ్వున్న కండిషన్లో నీకు జాబ్ దొరకడం కష్టం. ఈ డబ్బుతో సొంతంగా వ్యాపారం పెట్టుకో. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. అవిటివాణ్ణి సొంతంగా నా కాళ్ళ మీద నేను ఎలా నిలబడగలను? అవిటితనం నీ శరీరానికే కానీ మనసుకు కాదు కదా. అప్పుడు నిన్ను బాధ పెట్టినందుకు ఇప్పుడు మేము ఎంతగానో బాధపడుతున్నాం. ఇది నువ్వు కట్నంగా తీసుకోకపోతే అప్పుగా అయినా తీసుకో. నువ్వు సంపాదించాక తిరిగివ్వు. దయచేసి కాదనకు. మీ మావయ్య ఓ మెట్టు దిగారు బాబు. అలా అని నిన్ను తగ్గమన్నట్లేదు. ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి, కానీ ఎప్పుడో ఒకప్పుడు కలిసిపోతారు కదా. మనమంతా కలిసి ఉండాలని, మీరు సంతోషంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. కాస్త ఒప్పుకో బాబు. మీ సాయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ అప్పుగా అంటున్నారు కాబట్టి ఎప్పటికైనా వడ్డీతో సహా తిరిగిస్తాను. మధు, అల్లుడు గారు సరే అన్నారు, తీసుకోమ్మా. మీ నాన్నగారు తగ్గి మాట్లాడటం నువ్వెప్పుడూ చూసుండవు, కానీ మీ నిజమైన నాన్న అలాగే ఉంటారు మధు. పైకి కోపంగా, మనసులో ప్రేమగా ఉంటారు. అంతెందుకు, మీ మేనత్త సుమతంటే మీ నాన్నకి ఎంత కోపం ఉండేది. మొన్న సుమతి ఇంటికొచ్చింది. మీ నాన్న ఎంత సంబరపడ్డారో తెలుసా? ఏంటి, సుమతి అత్తయ్య తిరిగొచ్చిందా? వచ్చింది మధు. నా చెల్లెలు నన్ను చూడాలని వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత మేము కలుసుకున్నాం. చాలా సంతోషంగా అనిపించింది. మరి అత్తయ్య వచ్చినట్టు నాతో సీతతో చెప్పలేదు? మీ అత్తయ్య పరిస్థితి ఏం బాగాలేదు మధు. ప్రేమించి పెళ్లి చేసుకుని తను ఎన్నో కష్టాలు పడిందట. కుటుంబానికి దూరం అయిపోయిందట. అవన్నీ మీతో చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం తనకిష్టం లేదని సుమతి చెప్పింది. అందుకే మేం కూడా చెప్పలేదు. సీతారాముల కళ్యాణం జరిగిన రోజు గుళ్ళో మీ అత్తయ్య ఉంది మధు. మిమ్మల్ని చూసింది కూడా. పరిచయం చేస్తాం అంటే ఇప్పుడు కాదు అంది. తర్వాత ఎటో వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. మీ మేనత్తలా నువ్వు కష్టాలు పడకూడదు అని మేం కోరుకుంటున్నాం మధు. అందుకే డబ్బు తీసుకుని వచ్చాం. ఇదే కాదు మధు, ఇంకే సాయం చేయమన్నా చేస్తాం. మీరు సంతోషంగా ఉండాలి. వెళ్ళొస్తామమ్మా. సరే మధు, వీలు చూసుకొని నువ్వు అల్లుడు గారు మన ఇంటికి రండి. ఆరోగ్యం జాగ్రత్త. వస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.